శ్రీదేవి డ్రామా కంపెనీ. అందంగా ఉన్న వాళ్ళందరికీ అందంగా ఫోటోలు తీయడానికి జోగి బ్రదర్స్ వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులు. అరే కళ్ళు దాని గంతేస్తాం, సరా గిండేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఏంటి తాగొచ్చారా? తాగుడు మా ఇంట్లో ఉండలేదు, మరి బార్నే తాత. సరే గాని వాడిని అట్లా తిరుగుతున్నాడు. ఆ తిరగట్లేదు, రౌండ్ ట్రాల్ సెట్ చేస్తున్నాడు. అరే అక్కడే నన్ను ముగ్గురు కవర్ చేస్తారు, ఇప్పుడు నేను నీకు కవర్ చేయాల్సి వస్తుంది. ఏం చేస్తున్నావు? ఇదని సరిగా ఎందుకు లేట్ అయింది? గుడికి వెళ్ళొచ్చు. ఏ గుడికి? వన్ షాప్. కాదు, ఇట్లా తాగుంటే ఏం ఫోటోలు తీస్తారు? ఏం తీస్తాడా? ఏం తీస్తావు? 9 days లింగి తీస్తా. ముచ్చట్లొద్దు. ఏంటి విశేషం అంటే ఫోటోలు తీయాలి ఇక్కడ. ఫోటోలు తీయాలి అంతే కదా. పెళ్లి కొడుకు తీయమంటావా? హలో సన్నీ గారు, వాళ్ళే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆశీర్వదిస్తారు కదా, ఆశీర్వదించండి. అరే ఓకే. ఇక పెళ్లి కొడుకు మంచి బీర్ బాటిల్ లెక్క నికటికలు ఆడుతున్నాడు. ఓకే డన్. అరే పెళ్లి కూతురు సోడా బాటిల్ లెక్క సూపర్ కూతురా బాబు. వాళ్ళిద్దరూ సోడా బీర్లా చిల్లుగా ఉండాలి. సోడా బిల్డు చిల్లుగా కాదు భయ్య, చల్లగా ఉండాలి. చిల్లు అంటే మరి చల్లగానే కదా. సార్ వాళ్ళతో ఎందుకు కానీ ఒకసారి ఇటు రండి సార్. అమ్మ మంచి స్టడీగా వచ్చేస్తున్నారు మీరు. నాకు ఫోటో కావాలి సార్. అరే మళ్ళీ అడుగుతారు, వెనక్కి వెళ్ళండి సార్. నాకు ఫోటో కావాలి సార్. అరే నేను అంత పెద్ద సెలబ్రిటీ కాలేరా. ఇలా చేస్తే అసలు ఎవరు సార్ మీరు? సార్ నాకు ఫోటో తీయండి సార్, పిల్లి పెడతారు. అక్కడ తీస్తే నేను ఎలా కనిపిస్తాను సార్? అక్కడ తీసినా కూడా కనపడవురా. హలో ఎక్స్క్యూజ్ మీ. అరే అందం ఉందరా బాబాయ్. భయ్య అందం కాదు, మందం అక్కడ. ఈ పక్కన మహేష్ బాబు పెట్టండి, పక్కన ప్రభాస్ ని పెట్టండి, ఒడ్లో ఎన్టీఆర్ గారిని పెట్టండి. మొదటి పక్కన పెట్టండి రా. నన్ను ఫోటో తీయాలన్నా మీరు. ఏం చేస్తున్నావు? కెమెరా మూత తీస్తున్నారు. కెమెరా మూత కాదు, అది నా మొహం. కెమెరా మొత్తం తీసే ఉంది. ఏంట్రా ఇది? ఇవన్నీ కాదు, నన్ను బాగా తెల్లగా ఫోటో తీయండి. తెల్ల అంటే ఏమన్నా సున్న వేసుకుని రాకపోతే ఇస్తాం. అది కాదండి, ఫోటోలు కడిగేటప్పుడు కొంచెం బాగుంటది కదా, అలా కడగండి. అలాంటప్పుడు సబ్బెట్టి కడుక్కోవచ్చు కదా ముఖాన్ని. ఫోటోలు తీరా మీరు? అరే ఉండరా, వీడియోగ్రాఫర్ నువ్వు? ఫోటోలు ఎంత తీసినా నువ్వు ఇట్టనే ఉన్నారు. అరే ఫోటోగ్రాఫర్ వా, మందు తాగేందుకు వచ్చేవారు నువ్వు? ఎర్రోడా చిల్లి పెట్టాలందరా. నాకు అర్థం కాదు, తాగడానికి వచ్చావా ఫోటో తీయడానికి వచ్చావా? హలో, ఇది కానీ పెళ్లి కొడుకుని పెళ్లి పిల్లని ఫోటో పక్కన తీయండి. ఇటు పక్కన 2 కొండలు రావాలా? చాలు మీరు తీసిన ఫోటో, అద్భుతమైన ఫోటోలు చాలు కానీ వెళ్ళి అక్కడ కూర్చోండి, మళ్ళీ తర్వాత పిలుస్తాం. వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరం వచ్చాం, మాకు తొందరగా సినిమా స్టార్ట్ చేయండి. అసలు వెంకటేష్ గారు డైలాగ్ చెప్పలేదన్న. నన్ను చూసి చెప్పు. అడగాలంటే అదోలా ఉంది, కొంచెం ఆకలిగా ఉంది. తనకి చెప్తావా? నా గురించి కూడా ఏమని చెప్పు. గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇంటింటికి దూరి ఏరి కొడతా. కొట్టు, పర్లేదు. పుట్టి మీద కూడు ఉప్పు చెప్పతోడు వడ్డించను చరునాకు ఒట్టు పెట్టి నెత్తిన గుండెల మద్దన సచ్చిపోవతో చేనమ్మా.
ఐ థింక్ మెన్ ఇన్ బ్లాక్ రాక్. స్టాప్ ఇట్. రాననుకున్నారా రాలేననుకున్నారా? ఎందుకు వచ్చారు అనుకుంటున్నాం? తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాం, లేకపోతే ఇక్కడ తల తీసుకెళ్లే వాళ్ళం. నేను సైతం ప్రపంచాన్ని అగ్నికి ఆహుతిచ్చాను. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. అగ్నికి ఆహుతిచ్చాను. ఆగిపోయాడు రా, కూర్చొని ప్రాంప్టింగ్. 3, 2, 1 go. నెక్స్ట్ ఏం కావాలి? గేమ్ లో చూసారు కదా అది గారు, కప్పు తీసుకెళ్లి ఇటు పెట్టి అటు పెట్టి రావడం, లోపల ఆయాసపడి నీళ్లు తాగడానికి కూడా వెళ్ళారు. హే అన్నారు, హే అన్నారు. 10 నిమిషాలు తిరిగాం అటు ఇటు. ఇంట్లో దీపం పెట్టడం చేత కాదు కానీ బయటికి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పెట్టాడంట ఇట్లాంటి వాడు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. పాలేవా పాలా బాస్కెట్ ఆడెందుకు? ఎద్దులా ఉన్నాడు అదే ఇస్తాడు. ఎద్దులా ఉన్నాడు అన్నావు, ఎద్దు పాలిస్తుందా? బర్రెలా ఉన్నాడు అదే ఇస్తాడు. వాళ్ళ నుంచి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి, ఓకేనా? ఓకేనా? ఎందుకు వచ్చాడు రా? ఎక్కుతా ఎవడు రైడు ఇలా ఉన్నాడు? వాయు వర్షం లేకుండా ఎక్కుతానన్నప్పుడు అర్థం కాలేదా? మన భానుబాబు కొడుకండి. ఏనుగమ్మ ఏనుగు తాగుబోతు రమేష్ అన్న ఎంత కష్టం వచ్చిందో. వాడు నాలెక్కే ఉన్నాడేంట్రా? దయచేసి మన భానుబాబుని తెచ్చుకుందామండి. భానుబాబు ఓకేనమ్మా. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఊర్లో వ్యవసాయంలో వాటర్ రాక చాలా ప్రాబ్లం అవుతుంది. మీకా అండి? సరే అండి, నేను మా అసిస్టెంట్స్ ఒకసారి ఒక్క నిమిషం. అమ్మ మీరు పట్టుకోవడం ఎందుకమ్మా? సెగ్మెంట్ అయ్యాక నీయే పట్టుకుంటాడు ఆయన. చెప్పండి సార్. ఇంకేడ మర్చిపోతే మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాడు, ఉలి దెబ్బ పడితే రాయి రత్నం అవుతుందని చెప్పేవాడు. మరి నీ దెబ్బ పడితే? ఈటీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పండక్కి మా బావ సత్యం వస్తున్నాడు ఊరి నుంచి. మా వాడు చిన్నప్పుడు సినిమాలు యాక్ట్ చేసేవాడు. 3 పేజీలు తెలిస్తే చెప్పేసేవాడు. ఏం చెప్పేవాడు? నా వల్ల కాదని. ఈరోజు పండగ కదా, మన ఊర్లో చాలా మంది లేడీస్ వస్తున్నారు. అందులో నీ మరదలు కూడా ఉంది. అమ్మ విలువ ఎప్పుడు తెలిసింది మీకు? జబర్దస్త్ కి శివాజీ గారు జడ్జిగా వచ్చినప్పుడు.